బ్రేకింగ్ న్యూస్ కల్తీ మద్యం దందాలో కీలక నిందితుడు జయచంద్రారెడ్డికి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆయన బావుమతి గిరిధర్ రెడ్డికి చెందిన కంకర క్వారీ జప్తు చేశారు రెవెన్యూ గనుల శాఖ అధికారులు. అన్నమయ్య జిల్లా బి కొత్తకోట మండలం తుమ్మనగుట్ట సమీపంలోని ఈ స్టోన్ క్రషర్ పై గనుల శాఖకు ఫిర్యాదులు అందాయి. కంకర క్వారీ ఏర్పాటుకు అనుమతి కోరుతూ గతంలో దరఖాస్తు చేశారు గిరిధర్ రెడ్డి. అయితే అనుమతులు మంజూరు కాకముందే క్వారీ నడుపుతున్నట్టు గనుల శాఖకు సమాచారం అందింది. దీంతో తనిఖీ చేసి క్వారీని జప్తు చేశారు. ఇప్పటికే నకిలీ మద్యం కేసులో టీడీపీ నుండి సస్పెండ్ అయ్యారు జయచంద్రారెడ్డి. కల్తీ మద్యం కేసులో కీలక పాత్రధారి కావడంతో జయచంద్రారెడ్డి కార్యకలాపాలై ప్రభుత్వం మరింత ఫోకస్ చేసినట్టు సమాచారం. జయచంద్రారెడ్డి బావుమతి గిరిధర్ రెడ్డి తుమ్మనగుంట పంచాయతీలోని యాదగిరిగుట్ట వద్ద 10 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించినట్టు ఆరోపణలున్నాయి. ఈ భూమిలో స్టోన్ క్రషర్స్ ఏర్పాటు చేసిన విషయం కలకలం రేపుతోంది. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అధికారులు తనిఖీలు నిర్వహించి జప్తు చేశారు. 5 ఎకరాల్లో స్టోన్ క్రషర్ యంత్రాలు అక్రమంగా ఏర్పాటు చేసి మరో 5 ఎకరాలు ప్రభుత్వ భూమి ఆక్రమించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో స్టోన్ క్రషర్స్, కంకర భవనాలు, మైనింగ్, రెవెన్యూ శాఖల అధికారులు సీజ్ చేయడం సంచలనం సృష్టిస్తోంది. కల్తీ మద్యం దందాలో కీలక నిందితుడిగా ఉన్న జయచంద్రారెడ్డికి మరో ఎదురు దెబ్బ తగిలిందనే చెప్పాలి. అతని బావుమతి గిరిధర్ రెడ్డికి చెందిన కంకర్ వారికి సంబంధించి కూడా రెవెన్యూ గనుల శాఖ అధికారులు జప్తు చేయడం జరిగింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, కేంద్రం సమీపంలో నకిలీ మద్యం తయారు చేస్తూ పట్టుబడ్డ ఏదైతే జయచంద్రారెడ్డి, టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి, అదేవిధంగా అతని బావుమతి గిరిధర్ రెడ్డి లీలలో ఒకటొకటిగా బయటకు వస్తున్నాయి. నియోజకవర్గంలో గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా పెద్ద ఎత్తున వీరు ఇలాంటి క్వారీలు నిర్వహించారు. అదేవిధంగా తాజాగా ఏదైతే ప్రభుత్వం రావడంతోనే ఎలాంటి అనుమతులు లేకుండా కేవలం దరఖాస్తు చేసిన వెంటనే ప్రభుత్వం నుంచి మైన్స్ శాఖ నుంచి అనుమతులు లేకుండానే 5 ఎకరాల స్థలంలో మైన్స్ తవ్వడం ఏదైతే క్వారీ తవ్వడం మొదలు పెట్టారో అదేవిధంగా 5 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని అక్కడ 5 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి అక్కడ క్వారీతో పాటు ఒక షెడ్ ఏర్పాటు చేసి నిర్మాణం ఏదైతే కంకరను అమ్మకాలు కూడా మొదలు పెట్టిన నేపథ్యం. అయితే గత 16 నెలలుగా ఏమాత్రం పట్టించుకొని ఎక్సైజ్ మైన్ శాఖ అధికారులు నిన్న స్థానికులు ఫిర్యాదు చేశారంటూ అక్కడికి వెళ్లి ఆ మైన్స్ ను లీక్ చేశారు. మనం చూడవచ్చు విజువల్స్ లో పటిష్టమైన నిర్మాణాలు ఏదైతే ఏర్పాటు చేశారో అక్కడ షెడ్లు ఏర్పాటు చేశారు. మిషనరీస్ పూర్తిగా ఏర్పాటు చేసిన స్థలంలో గత 16 నెలల నుంచి మైనింగ్ శాఖ ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహణ కొనసాగుతున్నప్పటికీ, ప్రభుత్వానికి సెస్ లేకపోయినప్పటికీ, అదేవిధంగా విద్యుత్ శాఖ నుంచి కూడా ట్రాన్స్ఫార్మర్ అక్కడ బిగించారు. అంటే ఏ స్థాయిలో వీరు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తారో అర్థమవుతుంది. మొత్తం మీద ఏదైతే సామాన్యుడు ఏదైతే వాగు నుంచి ఇసుక ఒక ట్రాక్టర్ తీసుకెళ్తే పర్మిషన్లు ఉన్నాయా లేదా అని అడ్డుకునే అటు పోలీసులు కానీ మైనింగ్ శాఖ కానీ జయచంద్రారెడ్డి అతని బావుమతి విషయంలో చాలా ఔదార్యంగా వ్యవహరించారని కూడా అర్థమవుతుంది. దీంతో ఏదైతే పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వెంటనే అతనికి సంబంధించిన సమాచారాన్ని స్థానిక తెలుగుదేశం నాయకులు అందించడంతో వెంటనే వచ్చి లీక్ చేశామని చెప్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో గతంలో మైనింగ్ శాఖ అధికారుల సహకారంతోనే అడ్డగోలుగా ఎలాంటి అనుమతులు లేకుండా ఈ మైనింగ్ ప్రక్రియ కొనసాగిందని కూడా అంటున్నారు. మొత్తం మీద అయితే నిన్న అర్ధరాత్రి మైనింగ్ ఏదైతే క్వారీ వద్దకు తుమ్మనగుట్ట సమీపంలో ఉన్న క్వారీ వద్దకు వెళ్లి సీజ్ చేస్తున్నామంటూ కూడా ప్రకటించారు. అదేవిధంగా అక్కడున్న పరికరాలను మైనింగ్ శాఖ సీజ్ చేసినట్లు కూడా ఒక లిఖితపూర్వకంగా ఉత్తర్వు జారీ చేయడంతో పాటు గిరిధర్ రెడ్డితో పాటు ఏదైతే ఆ స్టోన్ క్రషర్ లో భాగస్తులు ఉన్నారో వారందరి మీద కేసులు నమోదు చేసినట్లు కూడా చెప్తారు. మరోవైపు ఏదైతే జయచంద్రారెడ్డికి సంబంధించి గిరిధర్ రెడ్డి జయచంద్రారెడ్డికి సంబంధించి లుకౌట్ నోటీసులు జారీ చేయడంతో ఎక్సైజ్ పోలీసులు అతను ఇప్పటికే ఇండియాకు వచ్చినట్లు గుర్తించిన ఎక్సైజ్ పోలీసులు అటు ఏదైతే బెంగళూరు చేరుకున్నారో అతను బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉందని భావించి అక్కడికి చేరుకున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద అయితే మైనింగ్ శాఖ కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఈ ఘటన బట్టి అర్థమవుతుంది. ప్రస్తుతం రైట్ దామోదర్, థ్యాంక్ యూ. మొత్తంగా కల్తీ మద్యం కేసులో కీలక నిందితుడిగా ఉన్న జయచంద్రారెడ్డి బామ్మర్ది గిరిధర్ రెడ్డికి సంబంధించిన క్వారీని అయితే రెవెన్యూ అలాగే అధికారులు కూడా సీజ్ చేయడం జరిగింది. ఇప్పటికే జయచంద్రారెడ్డిపై పూర్తి ఫోకస్ చేసింది కూటమి ప్రభుత్వం. అతనికి సంబంధించిన అన్ని కార్యకలాపాలు కూడా గమనిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అతని బామ్మర్ది అయిన గిరిధర్ రెడ్డి ఫేక్ గా 5 ఎకరాలు ప్రభుత్వ భూమి ఆక్రమించి అనుమతులు లేకుండానే క్వారీని నిర్వహిస్తుండటంతో దాన్ని జప్తు చేశారు. ఇది ఒక పెద్ద ఎదురుదెబ్బనే చెప్పుకోవాలి.